హాయ్ నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బులెటిన్. దేశంలోనే అత్యధిక ధాన్యం కొనుగోలు కేంద్రం తెలంగాణయే అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీహార్, బెంగాల్ కూలీలపై ఆధారపడి ఉండటం వల్ల కాస్త ఇబ్బంది పడ్డామని చెప్పేసి ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించగా తమ ప్రభుత్వం 50,000 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో చివరి గింజ కొనే వరకు కూడా బాధ్యత మాదే అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. దేశంలో ప్రొక్యూర్ కారు ఈ రబీ రైస్ విషయంలో మొత్తం 75% తెలంగాణ రాష్ట్రం నుంచే కానున్నది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఈ రోజు వరకు ఎంత ప్రొక్యూర్మెంట్ అని చూస్తే తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నులు అయిందంటే ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 11-12 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 3 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు. భారతదేశంలోనే ఈ యాసంగి పంటలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు, అదేవిధంగా కేంద్రానికి ఇచ్చే FCI రైస్ కింద తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 లో ఉందనే విషయం నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, ఇది ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగం కూడా అందరూ గమనించారు. తెలంగాణలో మేము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి పెరుగుతుంటే, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్రాప్ ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి కొనుగోలు చేసే FCI రైస్ తగ్గిస్తోంది. ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్రంలో కన్సర్న్ మినిస్టర్స్ అండ్ అధికారులతో కలిసి, అరే మీరు మా దగ్గర ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంది, మీరు గతంలో ఏ విధంగా అయితే ఫుల్ ప్యాడీ ప్రొడక్షన్ మీరు కొనుగోలు చేసినారో మేము ఎంఎస్పి టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే, మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని వ్యాఖ్యానించిన ఆయన ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే వాళ్ళకి ఆయన మద్దతు ఇస్తారని చెప్పి ఆరోపించారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావుని విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్కి లేదని అనిరుద్ రెడ్డి ఫైర్ అయ్యారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలని చెప్పి సవాల్ చేశారు. ఆయన ఇంటి ముందు తాను నిలబడతానని కూడా కామెంట్ చేశారు. మరింతగా స్పందించిన అనిరుద్ రెడ్డి హైదరాబాద్లో ఉంటూ అమరావతి నిర్మాణానికి భారీగా డబ్బులు ఖర్చు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈయన ఒక ప్యాకేజ్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నాము ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయాలి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉన్నారు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిస్కంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇది రైతు డిస్కం కాదని రైతులకు ఉరివేసే డిస్కంలా మారే ప్రమాదం ఉందని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. 30 లక్షల మంది వినియోగదారులకు ప్రస్తుతం దాదాపు 13,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా కొత్తగా కేవలం 1000 మంది ఉద్యోగుల్ని నియమించడం ఎలా సాధ్యమని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో విద్యుత్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. ఈ పరిస్థితిలో కొత్త డిస్కం ఏర్పాటు చేస్తే ఉద్యోగులపై మరింత ఒత్తిడి పెరుగుతుందని, వ్యవస్థ మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పేసి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే రైతులకి ఇంకా గొప్ప సేవలకు ఎక్కువ అందిస్తామనే మాటలో వాళ్ళు చెప్పదలుచుకుంది. రైతులు నమ్మించడం కొరికే దాని పేరు రైతులు పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుకి ఉరివేసే డిస్కమ్ ఇది. రైతుకు ఉరివేసే డిస్కమ్. రైతు డిస్కమ్ అని పెట్టి సరిపోదు, RUVPS అని పెట్టాలి. రైతుకు ఉరివేసే డిస్కమ్ ఇది. ఒక మాట చెప్పాలంటే ఎట్లా సర్వీస్ ఇస్తారండి? ఇవాళ దాదాపు 13,000 మంది సర్వీసెస్ అందిస్తున్నారు కింద గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో. వాళ్ళ ప్లేస్ లో 13,000 మందిని తీసేసి 1,000 మందిని ఇచ్చి ఉద్యోగస్తులను 1,000 మందిని ఇచ్చి 13,000 మంది పనిచేసే చోట ఉడకమంటే 30 లక్షల మంది కన్జ్యూమర్స్ ఫోన్ చేస్తుంటారు. 30 లక్షల మంది కన్జ్యూమర్స్ కి 1000 మందిని ఆన్సర్ చేయమంటే ఆన్సర్ అంటే ఫోన్ మీద ఆన్సర్ చేసేది కాదు, ప్రాక్టికల్ వెళ్ళాలి. ఒక్క లైన్ మెన్ కు 15 గ్రామాలు వస్తాయి. 15 గ్రామాల నుంచి ఒకేసారి ఫోన్ వచ్చేది. ఏడికి వెళ్ళాలి? దగ్గర గుడి చూసి దాన్ని పెట్టుకుని కూర్చోవాలి, అంతే పూజ చేస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, ఎక్కడ అటెండ్ చేయలేడు. వాళ్ళ లెక్క ప్రకారమే దాదాపు 5 లక్షల DTRలు వీళ్ళకి వస్తాయి. 1000 మంది కేవలం 5 లక్షల DTRలను 30 లక్షల సర్వీసెస్ ని అడ్రస్ చేయడం అనేది మానవ మాత్రమైన పనేనా? సాధ్యమైతా? ఇప్పటికే వాళ్ళు ముట్టుకుంటున్నారు, మాకు ఇంకా సరిపోయేంత మంది ఎంప్లాయీస్ లేము, మాకు వర్క్లోడ్ ఎక్కువ ఉంది, అపాయింట్మెంట్ చేయండి కొత్తలని చెప్పి వాళ్ళు ముట్టుకుంటున్నారు. కానీ మేము ఇవేం పట్టించుకోం, మీకు వర్కే చేస్తున్నాం. ఏదో దేనికి మంది వేస్తే ఏదో ఊసిపోయిందని సామెత అవుతారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధిస్తున్నటువంటి పోక్రియలకి బుద్ధి చెప్పారు. నాగోల్లోని ఒక ఫంక్షన్ హాల్లో సిపి సుమతి ఆధ్వర్యంలో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు. 2026 జనవరి నుంచి మే వరకు కూడా షీ టీమ్స్కి 760 మంది ఈవిటీజర్లు పట్టుబడ్డారని చెప్పి సిపి సుమతి తెలిపారు. మహిళలను వేధించిన కేసులో 61 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 231 పెట్టి కేసులు వేశామని చెప్పారు. అలాగే మహిళలను వేధిస్తున్న వాళ్ళల్లో 180 మంది మైనర్లు, 24 ఏళ్ల లోపు యువకులు, అలాగే 50 ఏళ్ల వయసున్న వాళ్ళు కూడా ఉండటం అనేది బాధాకరమని చెప్పి సిపి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రత్యేక విభాగాలు నిరంతరం నిఘా ఉంచుతాయి అని సిపి హెచ్చరించారు. రాత్రి వేళల్లో గస్తీని మరింత ముమ్మరం చేశామని, కాలనీల్లో CCTV కెమెరాలను ఏర్పాటు చేస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లుగా సిపి అయితే వివరించారు. చేత వివిధ సమయాల్లో వివిధ రకాలుగా పట్టుబడి ఉన్నారు. వారందరికీ సంస్కార్ అన్న పేరుతో కౌన్సిలింగ్ సెషన్స్, మాస్ కౌన్సిలింగ్ సెషన్ ఈరోజు నిర్వహించడానికి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మా మిత్రులకు, పోలీస్ మిత్రులందరికీ, మీడియా మిత్రులకు, తర్వాత స్వచ్ఛందంగా మైనర్స్తో పాటు వచ్చిన పేరెంట్స్కి, తర్వాత మేజర్స్కి అందరికీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున నమస్కారం, అభినందనలు కూడా. మీ అందరికీ తెలుసు, సమాజం మహిళ అభివృద్ధి లేకపోతే సమాజ అభివృద్ధి ఉండదు. ఒకవేళ ఉన్నా దాని స్థితిగతులు మనం అనుకున్న విధంగా ప్రోగ్రెస్, మనం అనుకున్న విధంగా ఒక మెచ్యూర్డ్ సివిలైజేషన్కి దారి తీయదు. ఎందుకంటే ప్రపంచంలో 100 మంది ఉంటే 50% మహిళలు ఉన్నారు, 50% పురుషులు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరి అభివృద్ధికి పాటుపడుతూ, నేను ఒక మహిళ, ఒక పురుషుడు, మేమిద్దరము చాలా డిఫరెంట్, బయోలాజికల్గా డిఫరెంట్, థింకింగ్ డిఫరెంట్, మేము ఆలోచించే విధానం డిఫరెంట్, మా నడవడిక డిఫరెంట్, కానీ అందరి కాంట్రిబ్యూషన్ విల్ బి టువర్డ్స్ బెటర్మెంట్ ఆఫ్ దెమ్సెల్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దెన్ సొసైటీ అని అర్థం చేసుకొని కలిసి ముందుకు వెళ్తే మనము చాలా నార్మేటివ్ సొసైటీ, అంటే చాలా నార్మల్గా ఒక సొసైటీ రకరకాల మనుషులతో కూడా అభివృద్ధి బాటకు వేస్తాం.
కొత్త ఛాంబర్లో మంత్రి మల్లాడి కృష్ణారావు బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 1:30 ఆయన ఛాంబర్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుదుచ్చేరి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి రంగస్వామి హాజరయ్యారు. అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ హాల్లో గతంలో రెవెన్యూ, ఆరోగ్య శాఖ మంత్రిగా మల్లాడి కృష్ణారావు పనిచేసిన అదే ఛాంబర్ని ఆయన ఈసారి కూడా ఎంచుకోవడం విశేషం. అలాగే కొత్త ఛాంబర్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మంత్రి కృష్ణారావు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సీఎం రంగస్వామి పూజా కార్యక్రమాలు పాల్గొని తర్వాత మల్లాడి కృష్ణారావుని సత్కరించారు. అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు కూడా మంత్రిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తెలుసుకుందాం.